ఏపీ అసెంబ్లీ సమావేశాలు లైవ్ లో చూద్దాం. రకరకాలుగా మాట్లాడుతున్నా సమాధానం ఒకటే అధ్యక్ష. ఈ రోజు వీళ్ళు మాట్లాడుతున్నారు అత్యాచారాల గురించి. గత కాంగ్రెస్ గవర్నమెంట్ లో అత్యాచారం ఎన్ని రకాలుగా జరిగినాయి, ఈ రోజు ఒకటేంటంటే కాంగ్రెస్ గురించి మాట్లాడుతుంటే వీళ్ళు కుసాలు అనుకుంటున్నారేంటో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు వచ్చారు అధ్యక్ష, కొత్తగా పార్టీ పెట్టి ప్రతిపక్షంలోకి మొట్టమొదటిసారిగా వచ్చి వీళ్ళ గురించి మాట్లాడతారు అధ్యక్ష. ఒకటి అధ్యక్ష మాట్లాడే మాటలు బట్టి అధ్యక్ష వీళ్ళు సాక్షి పేపర్ తీసుకొని వరుసగా చదువుతున్నారు అధ్యక్ష. ముందు సాక్షి పేపర్ చూడటం మానేస్తే సాక్షి పేపర్ ఈ రోజు మాట్లాడతారు అధ్యక్ష. రిషికేశ్వరి కేసు గురించి మాట్లాడతారు అధ్యక్ష. రిషికేశ్వరిని 2 సంవత్సరాలుగా రోజుకి రోజు చంపుతున్నది వీళ్ళ అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ తాలూకా తల్లిదండ్రులు కూడా ఈ రోజు రిషికేశ్వరి గురించి మర్చిపోతున్నారు. అంటే కన్ను బిడ్డ చనిపోయినప్పుడు కొన్ని రోజులకి మర్చిపోయే జ్ఞాపకాల్లో కూడా చూసుకుందాం అనుకున్నారు అధ్యక్ష. అలాంటిది వీళ్ళు మాట్లాడితే రిషికేశ్వరి కేసు, మాట్లాడితే వనసాక్షి కేసు, ఆ అమ్మాయిని ఉద్యోగం చేసుకోనివ్వట్లేదు, ఇక్కడ వీళ్ళు తల్లిదండ్రులు ప్రశాంతంగా బతకనివ్వట్లేదు అధ్యక్ష. వనసాక్షి కేసులో ఏమైందో వీళ్ళు తెలియదు అధ్యక్ష. రిషికేశ్వరి కేసులో ఏమైందో తెలియదు అధ్యక్ష. రిషికేశ్వరి కేసును బేస్ చేసుకుని సుమారుగా ర్యాగింగ్ యాక్ట్, యాంటీ ర్యాగింగ్ యాక్ట్ పెట్టి సుమారుగా 178 యువకుల్ని, విద్యార్థుల్ని ఆ రోజు దర్యాప్తు చేసి దానికి సంబంధించి సరైన న్యాయం చేశారు అధ్యక్ష. మాకు సరైన న్యాయం జరిగింది అని రిషికేశ్వరి తల్లిదండ్రులే గంటా శ్రీనివాసరావు గారికి మెసేజ్ పెట్టి దాఖలాలు కూడా అధ్యక్ష. ఇదే రిషికేశ్వరి తల్లిదండ్రులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి వచ్చి మాకు న్యాయం జరిగిందని చెప్పి వీళ్ళ పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. వీళ్ళ అధ్యక్ష మాట్లాడుతున్నారు వీళ్ళ ఇంట్లోనే మహిళా సాధికారత లేదు అధ్యక్ష. అధ్యక్ష ఈ పరంగా డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. ఎందుకనంటే మీరు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉమెన్ పార్లమెంట్ జరిపించారు అధ్యక్ష. జాతీయ మహిళా పార్లమెంట్ అనేది మీరు అధ్యక్షత జరిగింది, చాలా ప్రతిష్టాత్మకంగా జరిగింది. స్ఫూర్తి పొందిన మహిళల దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా మనం స్ఫూర్తి పొందుదాం, సాధికారత సాధించిన మహిళల దగ్గర నుంచి స్ఫూర్తి పొందుదామని ఒక మంచి ఈవెంట్ ని మీరు రెడీ చేస్తే మీరు ఇచ్చిన ప్రెస్ మీటింగ్ కూడా వాళ్ళు వక్రీకరించి కట్ అండ్ పేస్ట్ చేసి ప్రజలందరికీ సోషల్ మీడియా ద్వారా విపరీతంగా ప్రచారం చేశారు అధ్యక్ష. నేను చెప్పేది ఏంటంటే డిమాండ్ చేస్తున్న అధ్యక్ష, ఈ రోజు మీరు ఏదైతే మాట్లాడారో అది మాకు అందరికీ కూడా తెలియాలి. ఎందుకంటే చాలా మందికి తెలియట్లేదు అధ్యక్ష. మనం ఏదైనా తప్పు చేస్తామని అపోహలు చాలా మంది ఉన్నారు అధ్యక్ష. ఈ పరంగా నేను డిమాండ్ చేస్తున్నాను, వీళ్ళు ఆటలు కట్టాలంటే, వీళ్ళు చెప్తున్న అబద్ధాలు ఇవన్నీ కూడా నిజాలు కావని జనాలకు తెలియాలంటే డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. మీరు ఆ రోజు ఏం మాట్లాడారో కూడా మేము అందరూ వినాలి. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న అబద్ధాలు, వీళ్ళు చేస్తున్న పచ్చి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కూడా అధ్యక్ష జనాలు చూసి నిజమేమో అనుకున్న పరిస్థితి ఉంది అధ్యక్ష. మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసి మహిళా సాధికారత సాధిద్దామని ఎక్కడా లేని విధంగా పవిత్ర సంఘం దగ్గర మీరు ఒక మంచి కార్యక్రమాన్ని తలపెడితే దాన్ని కూడా వక్రీకరించారు అధ్యక్ష. వీళ్ళ అధ్యక్ష మహిళల గురించి మాట్లాడే హక్కు ఉంది, వీళ్ళ ఇంట్లోనే సాధికారత లేదు అధ్యక్ష. వీళ్ళ మహిళల సహకారంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ప్రతిపక్ష నాయకులు అధ్యక్ష ఈ రోజు మాట్లాడుతున్నారు ఈ విషయాల గురించి, మహిళల గురించి. ఈ రోజు అధ్యక్ష నా మీద బాక్సైడ్ గురించి మాట్లాడేందుకు నా మీద కామెంట్ చేశారన్నారు. గిడ్డేశ్వరి గారు సీఎం అని అంటే వీళ్ళందరికీ ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తున్నారంటే వీళ్ళ మహిళా సభ్యుల ముందును పెట్టి సీఎం గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఒకనొక టైంలో వాళ్ళు గిడ్డేశ్వరి గారు సీఎం గారిని తలనరుకుతారనింది. మొన్న రోజా గారి ఇష్టానుసారంగా మాట్లాడారు. దానికి సంబంధించి బాధ్యతాయుతమైన సీఎం సీట్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చర్యలు తీసుకోకుండా ఉంటే మన సమాజానికి ఎటువంటి మెసేజ్ మనం పంపిస్తున్నామో అర్థం చేసుకోవాలి అధ్యక్ష. వీళ్ళకి నచ్చినట్టు ఇలా రౌడీయిజం చేస్తూ ఏదైనా ఉంటే ఇలా నినాదాలు చేసుకుంటూ పోడియం దగ్గరకు వస్తారే తప్ప నిజాలు మాట్లాడడానికి ముందుకు రమ్మనండి, మేము కూడా సిద్ధంగా ఉన్నాం. విషయం ఏంటంటే అధ్యక్ష అత్యాచారాల గురించి, అరాచకాల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా మొన్న మీరు చెప్తున్నారు అధ్యక్ష యాక్ట్ ఆఫ్ వీళ్ళు కావాలని మహిళలు రెచ్చగొట్టి మహిళా దినోత్సవం రోజు వాళ్ళు ధర్నా చేయించారు అధ్యక్ష. వీళ్ళ అధ్యక్ష మహిళల గురించి మాట్లాడుతున్నారు. ముందు వీళ్ళ ఇంట్లో పరిస్థితి చూసుకోమనండి అధ్యక్ష. అధ్యక్ష ఈ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. ఏదైతే మహిళా పార్లమెంట్ సంబంధించి ఆ రోజు మీరు ప్రశ్నలో మాట్లాడారో జనాల్లో ఒక రకమైన రాంగ్ మెసేజ్ వెళ్తుంది. అది ఏం జరిగిందో అందరం చూడాలనుకుంటున్నాం. ఇక్కడ మహిళా ఎమ్మెల్యేలు అందరూ కూడా మేమందరం కూడా చూడాలనుకుంటున్నాం అధ్యక్ష.
అధ్యక్ష. చింతమనే ప్రభాకర్ నేమ్ ఆఫ్ మెంబర్ని మాట్లాడదామండి. కొత్త దయచేసి కూర్చోండి. శాసనసభ భవనంలో కూర్చోండి. మొట్టమొదటిసారి నా గురించి నేనే సమాధానం చెప్పేటువంటి అవకాశాన్ని కల్పించారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ సభ్యులకి మీ ద్వారా వాళ్ళు మాట్లాడితే మైక్ ఇవ్వటం, వాళ్ళకి మాట మైక్ లేకోకుండా ఉంటే వచ్చి పొడియంలోకి వచ్చి అల్లరి చేయటం, ఈ యొక్క దుష్ట సాంప్రదాయానికి తెరదీస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ సభ్యులందరి మీద కూడా చర్య తీసుకోవాలి అధ్యక్ష. వచ్చిన వారిలో కూడా కనీసం మా మీద ఆరోపణ చేస్తే మేము చెప్పే సమాధానాన్ని కూడా వినే అవకాశం లేకుండా దయచేసి కూర్చోండి. సభను ఆర్డర్లో పెట్టవలసిందిగా స్పీకర్ గారిని కోరుతున్నాను సార్. దయచేసి కూర్చోండి అధ్యక్ష. ఈరోజు వాళ్ళు ఊరికినే ఒక శాసనసభ్యులు ఉండి మరి ఈ రోజున ఒక ఆరోపణ చేసి మరి నా యొక్క సమాధానాన్ని కూడా వినాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. గత హైదరాబాద్ లో ఉన్న సభలో కానీ మరి ఇతర సంబంధాలలో కానీ అనేక పర్యాయాలు మరి ఈ ఆరోపణ మీద నేను సుదీర్ఘమైనటువంటి వివరణ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ రోజు మరి గిడ్డి ఈశ్వరి గారు మళ్లీ వనజాక్షి విషయాన్ని తెర మీద తీసుకొచ్చారు అధ్యక్ష. వనజాక్షి విషయం ఒక డ్వాక్రా సంఘాలకి అక్కడ ఉన్నటువంటి వనజాక్షి గారికి జరిగిన సంఘటన అధ్యక్ష. దాన్ని వక్రీకరిస్తూ మహిళలకి ప్రభాకర్ అన్యాయం చేశాడు, ఇబ్బంది పెట్టాడు తహసీల్దార్ అని చెప్పి నా మీద బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారు అధ్యక్ష. ఇది పారదర్శకమైన ప్రభుత్వం కాబట్టి మరి నా మీద కూడా ఆ రోజు కేసు నమోదు చేయడం జరిగింది. ప్రభుత్వం ఎంక్వైరీ చేసింది. ఆ ఎంక్వైరీలో నిజానిజాలు బయటకు రావడం జరుగుతాయి అధ్యక్ష. కానీ అయినప్పటికీ కూడా ఒక చెప్పిన దాన్ని పదే పదే చెబుతూ ఒక అబద్దాన్ని నిజం చేయాలని చూడటం జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ పార్టీ సభ్యులకి ఇది ఒక అలవాటుగా మారిపోయింది అధ్యక్ష. ఈ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణల్లో ఏమైనా చిత్తశుద్ధి కానీ నిజాయితీ కానీ ఉంటే రమ్మని అధ్యక్ష, నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. వనజాక్షి మీద నేను దాడి చేసినట్టుగా కనుక మీరెక్కడైనా రుజువు చేయగలిగితే, కానీ ఈనాడు సాక్షాత్తు వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద 11 కేసుల్లో దేశద్రోహం కేసులు ఉన్నాయి అధ్యక్ష. 420 ఉందక్క అధ్యక్ష. చీటింగ్ ఉంది అధ్యక్ష. ఈనాడు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అవినీతి పనులు చక్రవర్తి ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని ఈనాడు దేశం అంతా కూడా కోడే కోస్తుంది అధ్యక్ష. ఆయనకు సిగ్గు అనేది లేకుండా ఈనాడు ఉత్తిరే ఒక వనజాక్షి గారిని ఏమీ అనకపోయినా సరే దాన్ని నా మీద ఆపాదించి నేనేదో వనజాక్షి గారిని ఇబ్బంది పెట్టినట్టు, వనజాక్షి గారిని నేనేదో చేసినట్టు దాన్ని నా మీద పెట్టాల్సి వస్తున్నారు అధ్యక్ష. కానీ జరిగినటువంటి యథార్థం వనజాక్షి గారు అక్కడ ఉన్నటువంటి డ్వాక్రా సంఘాలు కొంపు కాడ ఆడపిల్లలు కనుక గొడవ వస్తే ముష్టి యుద్ధం ఎట్లా పడతారో అలా పడినటువంటి సంఘటన ఉంది అధ్యక్ష. అవన్నీ పక్కన పెట్టి నా మీద ఆపాదించడం ఎంతమందికి ధర్మం అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తాను అధ్యక్ష. ఈ రోజు ఆ నాయకుడు ఏ నాయకుడైతే ఉన్నాడో ఈనాడు అవినీతి సామ్రాజ్యానికి ఒక అధిపతి అధ్యక్ష. ఈనాడు 43,000 కోట్లు ఈయన దోపిడీ చేశాడని చెప్పి సాక్ష్యాలు ఆధారాలు కోర్టులో ఛార్జ్షీట్ అయినటువంటి వ్యక్తి ఈనాడు ఈ రాష్ట్రానికి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడంటే మేము శాసనసభ్యులైనందుకు సిగ్గుపడతా ఉన్నాం అధ్యక్ష. ఈనాడు సభలో ఒక గౌరవ మర్యాద, ఒక ఉల్లాసనం లేకోకుండా ఒక శాసనసభ్యులా కాకుండా ఒక వీధి రౌడీలాగా బిహేవ్ చేస్తున్నారంటే వీళ్ళు వాళ్ళకి మీరు మీ ద్వారా ఆ భగవంతుడిని మరి జ్ఞానం ప్రసాదించమని చెప్పి చేతులెత్తి వేడుకుంటాం అధ్యక్ష. ఇంత మరి ఒక క్వశ్చన్ కూడా ఈశ్వర్ గారు మాట్లాడుతుంది. సాక్షాత్తు ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఈ సభా నాయకుడిని మరి కేక నరుకుతారంటే తప్పులేదు. అటువంటి మహిళ ఈ రోజు వచ్చి అక్కడ ధర్నా చేస్తా ఉందంటే ఈ రాష్ట్రం ఎట్టుపోతుందో కూడా మీరే కాపాడాలి అధ్యక్ష.
ఈ ప్రజలు చూస్తున్నారు. వీళ్ళు చేసేటువంటి అన్ని పనులకు కూడా మీ దగ్గర దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ ఉంటే మీ శాసనసభ్యులు 4, 5 ఒక కమిటీగా రండి నా నియోజకవర్గానికి. దమ్ముంటే మీరేంటో నేనేంటో రుజువు చేసుకుందాం. అంతే తప్ప ఏదో గిడ్డి ఈశ్వర్ గారికి నా గురించి వానమాలు తెలియదు. కానీ మీ నాయకుడు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి పసిపిల్లవాడితో సహా వీడు ఒక అవినీతిపరుడు, వీడు ఒక దోపిడీదారుడు, వీడు ఒక నల్ల సమాజానికి ఒక అధిపతి అని ఈ రాష్ట్రం, ఈ దేశం కూడా కూస్తా ఉంది. నిన్న మాటల్లో అంటున్నాడు ఈ రాష్ట్రం అవినీతిలో ముందుందని చెప్పి. ఆ అవినీతిలో ముందుందని చెప్పేది నువ్వు నీ తండ్రి నాతో పెట్టుకుని, నీ తండ్రి అధికారాన్ని ఉపయోగించుకుని ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోపిడీ చేశావో ఆనాడు మొదటి స్థానంలో అవినీతిలో ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈనాడు అభివృద్ధిలో ముందున్న విషయాన్ని మర్చిపోయి అవినీతిలో ఈ రాష్ట్రం ముందుందని చెప్పి నువ్వు ఏడిపోయినటువంటి మాటల్ని, అభూత కల్పనల్ని, ఈ శాసనసభని, ఈ రాష్ట్ర ప్రజానికాన్ని పక్కదో పట్టించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావే తప్ప నీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే, ఒక ప్రతిపక్ష నాయకుడుగా నువ్వు ఉండుంటే ఈ విషయాన్ని నువ్వు అన్ని విషయాల్లో కూడా ఒక సభా సాంప్రదాయాలకు అనుగుణంగా, ఒక శాసనసభ వ్యవహారాల్లో అన్ని విషయాల్లో కూడా మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఒక్క నాయకుడు కూడా సరైనటువంటి నాయకులు లేరు, సరైనటువంటి ఆయన సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు. ఈ రోజున ఆయన చేసేటువంటి ప్రతి పనిలోనూ మరి తప్పుందనే విషయాన్ని ఆయన గ్రహించాలి. ఇప్పుడు కాదు, నీవు బ్రతుకున్నంతలో నీ పద్ధతి మారకపోతే నీకు ఆస్తిలో ఆ యొక్క ప్రతిపక్ష పాత్ర కూడా నువ్వు రేపు రాబోయే రోజుల్లో పోషించలేవు. నువ్వు దానికి కూడా అనర్హుడు అనే విషయాన్ని ఈ ప్రజలు నీకు ఓట్ల ద్వారా బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అధ్యక్ష, వీళ్ళకి ధైర్యం ఉంటే వనజాక్షి గారి మీద రమ్మనమనండి, శాసనసభ కమిటీ చేయండి, నిజానిర్ధారణ చేయండి. నేను తప్పు చేశాను, నేను వనజాక్షి గారిని కొట్టాను, తిట్టాను అని కనుక నువ్వు రిజైన్ చేయగలిగితే నేను శాశ్వతంగా రాజకీయాలను తప్పుకుంటా. నీకు అని ఆరోపణ చేసినటువంటి మీరు ఎవరైనా తప్పుకోగలరా? మీకు దమ్ము, ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఈనాడు నేను ఒక మహిళా సంఘాల కోసం, ఒక మహిళలు ఇబ్బంది పడుతుంటే నేను ఒక శాసనసభ్యుడిగా నేను కల్పించుకున్నాను తప్ప నాకు ఏ పాత్ర దానిలో లేదని చెప్పి కూడా మరొకసారి మీ ద్వారా ఈ సభ్యులందరికీ తెలియపడుతున్నా. అధ్యక్ష, మరి ఈ రకమైనటువంటి సాంప్రదాయం ఏదైతే ఆరోపణ చేశారో దాన్ని వినేటువంటి ఓర్పు, సహనం ఆయనకు లేనందుకు, మరి ఈ రకంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నందుకు మరి మీకే వదిలిపెట్టుతున్నాను. మరి వాళ్ళ మీద ఏ రకమైనటువంటి చర్యల్ని మీరు సిఫారసు చేస్తారో మీకు శాసనసభ వ్యవహారాల మంత్రి గారు కూడా ఈ విషయాన్ని కూడా క్షుణ్ణంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఒక క్రమశిక్షణ లేదు, ఒక పద్ధతి లేదు, బాధ్యత రాయించుందో శాసనసభ్యులుగా వ్యవహరిస్తున్నారు తప్ప ఇక్కడ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు నడవట్లేదని చెప్పి కూడా మీరు దృష్టి తీసుకొస్తా ఉన్నాం. మరి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కూడా కోరుకుంటూ మీకు సెలవు తీసుకున్నాం. అధ్యక్ష, దయచేసి కూర్చోండి, ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్. దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. కూర్చోరా మీరు, కూర్చోండి. The House is adjourned for 10 minutes.